వెల్కమ్ బ్యాక్. తిరుమల ఆలయంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అద్భుతమైన ఫలితాలు ఇస్తోందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. 3 నెలల కిందట తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో సీఎం చంద్రబాబు ప్రారంభించిన ఐసీసీసీ సెంటర్ పనితీరును సివిఎస్ఓ మురళీకృష్ణ సెంటర్ నిర్వాహకులు జేపీతో కలిసి వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన కమాండ్ కంట్రోల్ సెంటర్ భవిష్యత్తులో మంచి దర్శనం చేయించేందుకు డేటా జనరేట్ సిస్టమ్కి ఎంతగానో సహాయపడుతుందన్నారు. ఎన్ఆర్ఐ దాతల సహకారంతో 25 కోట్ల నుంచి 30 కోట్ల బడ్జెట్తో ఈ ఐట్రిబుల్సీని ప్రారంభించామన్నారు. ఇప్పటికే 16.5 నుంచి 17 కోట్లు ఖర్చు చేసి అత్యాధునిక పరికరాలను సమకూర్చామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ వ్యవస్థపై సంతృప్తి వ్యక్తం చేస్తూ పలు సూచనలు చేశారన్నారు. దర్శనానికి ప్రతిరోజు ఎంతమంది భక్తులు వస్తున్నారు, ఏ కంపార్ట్మెంట్లో ఎంత సమయం వేచి ఉన్నారు, ఏ సమయంలో ఎంతమంది దర్శనం చేసుకుంటున్నారు, అలాగే వాళ్ళకి సకాలంలో అన్నప్రసాదాలు అందుతున్నాయా, కంపార్ట్మెంట్స్ ఏవైనా ఖాళీగా ఉన్నాయా, ఇలాంటి వివరాలను ఈ వ్యవస్థ రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఎవరికి ముందు దర్శనం కల్పించాలో కూడా సూచన చేస్తుంది. కంపార్ట్మెంట్లో 450 మందికి మించి భక్తులుంటే వెంటనే రెడ్ అలర్ట్ ఇస్తుంది. ఒకవేళ తక్కువగా ఉంటే గ్రీన్ స్పేస్ కనిపిస్తుంది. వీళ్ళకి దర్శనానికి పట్టే సమయాన్ని కూడా తెలియజేస్తుంది. ఒక భక్తుడు ఎన్నిసార్లు దర్శనానికి వచ్చాడు, ఏ సమయంలో ఎక్కడున్నాడు, ఎంత సమయంలో దర్శనం పూర్తి చేసుకున్నాడు అనేటువంటి పూర్తి వివరాలు ఇందులో నమోదవుతాయి. ఇలా ప్రతి అంశం రికార్డ్ చేయడం ద్వారా దర్శన సమయాన్ని తగ్గించడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపరిచేందుకు ఈ వ్యవస్థ కీలకంగా వ్యవహరిస్తుంది. ప్రస్తుతం తిరుమలలో అలిపిరిలో ఎన్ని వాహనాలు ఉన్నాయి, ఎంత సమయం ఉన్నాయి, బ్లాక్ లిస్ట్లో ఉన్న వాహనాలు ఏమైనా తిరుమలకు చేరుకున్నాయా, నో పార్కింగ్లో ఉన్న వాహనాలు ఎన్ని, ఇలా ప్రతిదీ వ్యవస్థ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2తో పాటు నారాయణగిరి షెడ్లు, రింగ్ రోడ్లను క్యూ లైన్లు ఉన్న 69 గేట్లతో పాటు నడక మార్గాలు, అలిపిరిలో అదనంగా సుమారు 250 ఆధునిక కెమెరాలను ఏర్పాటు చేసి ఐట్రిబుల్సీకి అనుసంధానం చేయనున్నారు.